ఎవరైనా ఆఫీసర్ ఆయన సివిల్ సప్లై కమిషనర్ అట. బుద్ధుండే మాటలు మాట్లాడుతున్నారు ఆఫీసర్ గారు. గతంలో కంటే ఎక్కువ వడ్లు కొన్నాం. బుద్ధుండి మాట్లాడుతాడా, బుద్ధి లేక మాట్లాడుతాడా? వర్షం పడి ధాన్యం అంతా ఆగమైపోతుందని రైతులు ఏడుస్తుంటే గతంలో కంటే ఎక్కువ కొన్నామని ఏ ముఖం పెట్టుకుని వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండ్రు మీరు? ఇప్పటికే 39.51 లక్షల టన్నులు సేకరించాం. డిఎస్ చౌహాన్ గారు, జర బుద్ధి లేని మాటలు మాట్లాడకండి. రైతులు పోతే చెప్పులతో ఇసిరేసులు తక్కువ ఉన్నది గంతే. మొన్న ఒక రైతు ఎట్లా తిడుతున్నాడు అంటే, రెడ్డి ఆట ఆయన పేరు ఏది నారాయణ రెడ్డి ఆట, 2 నెలలుగా కళ్ళం మీదనే ఉన్నాయి నా వడ్లు, ఇక కొడుకులని తిడతాను. ముఖ్యమంత్రి కాంచెలు మొదలు పెడితే కింది స్థాయి వాళ్ళ వరకు, ఎమ్మెల్యేల వరకు, వారి మిమ్మల్ని నమ్మి ఓట్లేస్తే మా పరిస్థితికి ఇక్కడ తీసుకొచ్చిరా అని ఇష్టానుసారంగా ఆయన బూతులు జారిండు. ఆ రైతు ఆయన బూతులు జారడంలో అర్థం ఉన్నది, ఆయన ఆవేదన ఉన్నది. పంట కోసుకొచ్చి 3 నెలలుగా రోడ్డు మీదనే పోసినా ఇంతవరకు కాంట పెట్టింది లేదు, కాంట వచ్చింది లేదు, చేతికి పైసలు వచ్చింది లేదు అని ఏడ్చుకుంటూ ఇష్టానుసారంగా తిట్టిండు మీ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారు. మరి ఇక్కడ సివిల్ సప్లైకి సంబంధించిన ఆఫీసర్ గారేమో ముద్దుగా నీట్గా తయారై వచ్చి ఈ మైకు ముందర కూర్చొని గతంలో కంటే ఎక్కువ వడ్లు కొన్నాం, ఇప్పటికే 39.51 లక్షల టన్నులు సేకరించినాం, ఇక చేతులు దులుపుకున్నామని ఈయన మాట్లాడతాను. ఒకవైపేమో రైతులు ఇంతవరకు కొనలేదని వాళ్ళు ఏడుస్తాను. గత సీజన్లో 36.63 లక్షల టన్నులు ఎక్కువ కొన్నారు. వాళ్ళకంటే ఎక్కువ కొన్నామని చెప్పుకున్నాడు కాదు, మొత్తం కొన్నారా కొనలేదా గది చెప్పుర్రి. సంవత్సరానికి దిగుబడి వచ్చే కొద్దీ కొనడం పెరుగుతూనే ఉంటుంది, దిగుబడి వచ్చే కొద్దీ కొంటూనే ఉంటారు. కాబట్టి వాళ్ళకంటే 1 కిలో ఎక్కువ కొన్నాం, వాళ్ళకంటే 1 బస్తా ఎక్కువ కొన్నాం ఇది కాదు. రైతులు కళ్ళాల మీద వడ్లు ఇంకెందుకు ఉన్నాయి, ఆ కళ్ళాల మీద ఉన్న వడ్లను ఎందుకు కొనలే? రైతులు ఇంకా రోడ్ల మీదనే పోసుకొని ఎందుకు ఎదురు చూస్తున్నారు? రైతుల వడ్లు కొనకుండా అకాల వర్షానికి ఆ వడ్లన్నీ ఎందుకు నీటి పాలైనాయి? గా సమాధానం చెప్పు. బీఆర్ఎస్ కంటే ఒక్క కిలో ఎక్కువనే కొన్నాం, 4 బస్తాలు ఎక్కువనే కొన్నాం, ఈ మాటలు ఎందుక? రైతులు ఇంకా కాయలు కాసేలా చూస్తున్నారంటే నువ్వేమో నేను 3 లక్షల టన్నులు ఎక్కువ కొన్నా అని చెప్తావు. 8,600 కోట్లలో 7,208 కోట్లు రైతులకు చెల్లించాం. నిరుడు ఈ టైంకు 7,530 కోట్లలో 3,168 కోట్ల జమ చేశారు. తడిసిన మొలకెత్తిన ధాన్యం మద్దతు ధరకు సేకరిస్తున్నాం. సన్న బియ్యం కొనుగోలులో అక్రమాలు జరగలేదు. నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లైస్ కమిషనర్ హెచ్చరిక. ఎవరి మీద తీసుకుంటావు? రైతుల మీద. రైతులే చెప్తున్నారు. మరి రైతులే మాకు డబ్బులు రాలేదు, మా వడ్లు ఇంకా కొనలేదు అని చెప్తున్నారు. అంటే కళ్ళంకాడ నిలబడి కళ్ళంకాడ ఏడ్చుకుంటా వీడియో చేసిన రైతునే లోపలేస్తారా మీరు? రైతుకే బుద్ధి లేదా? లేకపోతే రైతు తిన్నది అరగకుండా ఎడతాండా? లెక్కలతో సార్ రాసుకొచ్చిండ్రు. గతంలో 7,000 కోట్లు ఉంటే 3,000 కోట్లు ఇచ్చిండ్రు, మేము ఇప్పుడు 8,000 కోట్లకు ఉంటే 7,000 కోట్లు కట్టేసిన, 1 కోటి కడితే అయిపోతుంది అంటాను. ఈ లెక్కలు నమ్మల్లా? రైతు భరోసా వేయనోళ్ళు, 6 గ్యారంటీలు అమలు చేయనోళ్ళు రైతులకు సాయం చేసిందంటే ఈ లెక్కలు నిజమని నమ్మల్లా? ఇలాంటి అన్ని సమాచారం హక్కు చట్టం కింద బయటికి తెస్తే ఇక్కడ చౌహాన్ గారు చెప్పింది నిజమా అబద్ధమా తేలిపోతుంది.